పెట్టి ఒకడు రామరాజ్యం అంటాడు, ఒకడు జై శ్రీరామ్ అంటాడు, ఇప్పుడేమో అయ్యప్ప అంటున్నారు. అయ్యా అయ్యప్ప చరిత్ర చదవండి. ఇక్కడ నాస్తికులు దేవుళ్ళని నమ్మరు. ఆ మంచి మేకప్ డ్రూమ్ లకు పోయిండు. ఎట్లా స్వర్ణమయ్యప్ప ఉదయం నుంచి చాలా హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ అండ్ మెసేజ్లు. ఒక పర్సన్, అతని పేరు బైరి నరేష్, వరంగల్ నివాసి అట. చూసాను, ఆ వీడియో చూశాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫోటో పెట్టుకొని వీడు ఇలాంటి దూషణలు చేయడం చాలా రాంగ్. ప్రపంచానికి అందరికీ కూడాను భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మహానుభావులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి మీద ప్రపంచానికి అందరికీ ఒక గౌరవం ఉంది. కానీ వారు ఏ రోజు కూడా దేవుళ్ళని దూషించండి, దేవుళ్ళు నమ్మకండి అని ఏ రోజు కూడా ఆయన చెప్పలేదు. ఆయన పేరు చెప్పుకుంటూ మరియు అయ్యప్ప స్వామి వారి యొక్క భక్తుల యొక్క దీన్ని వాడు కించపరిచినట్టు మాట్లాడటం, భావాలని, అది ఎంతవరకు సమంజసం? మళ్ళీ దాన్ని వినడానికి ఒక సభ, కింద వింటున్న వాళ్ళు, వినేవాళ్ళు దీన్ని ప్రోత్సాహరిస్తున్నారు. దాన్ని ఒక పాటలాగా చిత్రీకరించి దాన్ని ఏమంటారు, ఒక సెక్సువల్ సాంగ్ ని ఆ పాటకు ఇమిడీకరించి స్వామి వారిని వక్రీకరించి మాట్లాడి అన్నా చెల్లెలు అని చెప్పి వారి యొక్క సంబంధాన్ని ఎంత అగౌరవపరిచి, అంటే ఏమనుకుంటున్నారు? అడిగేవాళ్ళు లేరనా? అంటే మీరు ఇష్టం వచ్చినట్టు నాస్తికంగా మాట్లాడేస్తే మేము ఇంకా ఇలా ఊరుకుండిపోతాం అనుకుంటున్నారా? సమాజం గాజులు పెట్టుకొని కూర్చునిందా అండి? అయ్యప్పనే మహిషి సంహారాన్ని చేశారు, గుర్తుపెట్టుకోండి. అయ్యప్పనే మహిషి సంహారాన్ని చేశారు. అందులో మీరు ఎంత అండి? బైరి నరేష్ గారు మీరెంత అందులో? మీకు తెలియట్లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మీ పేరు మీద ఈ రోజుకి 100 పోలీస్ కేసులు నమోదయ్యింది. బహుశా మీకు ఏ విధమైనటువంటి శిక్ష పడుతుందో నాకు తెలియదు. పైవాడి కోర్టులో మీకు శిక్ష గ్యారంటీ. ప్రపంచంలో ఉన్నటువంటి శిక్ష పోలీస్ పరంగా కానీ, లేదా రాజ్యాధికారంగా పరంగా కానీ, భక్తుల పరంగా కానీ, అందులోనూ వరంగల్ జిల్లా అయ్యప్పకే ఒక గడ్డ. వరంగల్ జిల్లాలో సుమారుగా ఒక 60-70 దేవాలయాలు, అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి. అంటే నేను అనడం ఒక వరంగల్ జిల్లాని కాదు, రాష్ట్రం అంతా ఉంది. కానీ వరంగల్ జిల్లాలో ఉన్న మీకు ఏ రకంగా ఈ అయ్యప్ప స్వామి భక్తులు మిమ్మల్ని హాని కలిగించారో నాకు తెలియదు, ఎవరు చెయ్యరు కూడా. కానీ మీరు వాళ్ళని కలిగించాలని మీరు పెట్టినటువంటి వీడియో అదే మీకు యమపాషాణంగా ఇబ్బంది కలిగిస్తుంది. దయచేసి మీ పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ పోయి సరెండర్ అవ్వండి. తప్పైందండి, మళ్ళీ ఒక వీడియో పెట్టండి. నన్ను ఎవరో ప్రేరేపిస్తే చెప్పానో, లేదా నాకు నేనే చెప్పానో అని మీరు ఒక వీడియో ఇవ్వక తప్పదు. లేదా దీని మీద మేము అందరం కూడా చాలా తీవ్రంగా ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ రోజొక పోలీస్ స్టేషన్ లో భారతదేశం మొత్తం మీ మీద పెడతాము. మీరు తిరగలేక ఇబ్బంది పడతారు. ఇది చాలా పెద్ద నేరం మీరు చెప్పింది. హిందూ దేవుళ్ళ మీద మీకు పట్టినటువంటి కక్ష, భారతదేశంలో ఉండి హిందూ దేశంలో ఉండి హిందూ దేవుళ్ళని కించపరిచే, సార్ మీ వృత్తి మీరు చేసుకోండి, సార్ మీ పని మీరు చేసుకోండి. మీరు ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఎవరిక్కడ అడగట్లేదండి. కానీ మా మనోభావాన్ని మీరు అలా కించపరిచినట్టు మాట్లాడడానికి మీకు అధికారం లేదు. ఎవరికి వాళ్ళ యొక్క జీవితాన్ని చూసుకొని ఈ ఒక్కరోజు అందరూ అయ్యప్ప భక్తులు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఒక్కరోజు ఆ వీడియో చూసేసి అందరూ ఆవేశంగా పోయి కాంప్లైంట్ ఇచ్చేసి ఉండడం కాదు. తప్పకుండా అతని మీద యాక్షన్ తీసుకోవడానికి మాలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తాము. మీరు కూడా ప్రయత్నం చేయండి. కానీ నరేష్ గారు, దిస్ ఇస్ రాంగ్ అంటే రాంగ్. అది ఎంత రాంగ్ అనేది మీ మనసాక్షికి అడగండి. మీకు జన్మనిచ్చినటువంటి మాతృమూర్తి గారిని, నాన్నగారిని, మీ భార్యను, మీ పిల్లల్ని వాళ్ళ దగ్గర కూడా ఇలా చెప్పండి, నేను ఇలా మాట్లాడాను అయ్యప్ప గురించి అని చెప్పండి. వాళ్ళు సమర్థిస్తారని ఒక్కసారి మీరు ఆలోచించండి. లేదా మీరు అన్నారు చూసారా, ఇప్పటికీ మా అయ్యప్ప అక్కడ గ్రేటే. మీరు స్వామి అనగానే అందరూ ఊరంతా కూడా అయ్యప్ప అన్నారు చూసారా, అదే అయ్యప్ప నామం. గుర్తుపెట్టుకోండి. మీరు ఒకరు చెప్తే 100 మంది అయ్యప్ప అన్నారు. ఆ అయ్యప్ప యొక్క పవరే అది. నాస్తికంలో కూడా అక్కడ ఆస్తికం చూసాం మేము. అక్కడ అయ్యప్ప అని మీరు చెప్తుంటే అందరూ అయ్యప్ప అన్నారు.
అంటే తెలియకుండే మీరు తిడుతూనే ఉంటారని మానసికంగా, కానీ బయట మాత్రం తిడుతుంటారు, లోపల మాత్రం భయం, అయ్యప్ప అనే ఒక భయం. జాగ్రత్త అండి నరేష్ గారు, ఇది జాగ్రత్తతో ఆపం. తప్పకుండా మీ వరకు మేము రీచ్ అవుతాం. మీరు ఎంతటి వారైనా ఎక్కడ వారైనా మేము మీ దగ్గరికి రీచ్ అవుతాం, సమస్య లేదు. ప్రిపేర్ అయిపోండి, మేము మీ దగ్గరికి వస్తున్నాం. మిమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాము, తప్పకుండా మీకు శిక్ష పడేటట్టుగా చేస్తాము. ఇది ముమ్మాటికి అయ్యప్ప సత్యం. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. అయ్యప్ప భక్తులారా, గెట్ రెడీ. అతని మీద తప్పకుండా మనం అందరం యాక్షన్ తీసుకుంటాము. 100% అతనికి శిక్ష పడే విధంగా చేయవలసిన బాధ్యత మాల వేసుకున్న ప్రతి ఒక్కరికి, అయ్యప్ప అనే నామం పలికే ప్రతి ఒక్కరికి ఈ బాధ్యత ఉంది. శరణమయ్యప్ప. శరణమన్న ప్రతి వారికి స్వామి సొంతం. స్వామి కోవెలలో కుల మతాలు అడ్డురావు, ఒక్కసారి పిలిచిన పలికేటి దైవం స్వామి కోటాను కోటులకు ఇష్టదైవం. అలాంటి కోటాను కోటులకు ఇష్టదైవమైనటువంటి అయ్యప్ప స్వామిని కించపరిచినటువంటి ఎంతటి వారినైనా సహించేది లేదు. శరణమయ్యప్ప, శరణం.